ఇప్పుడు మీ కారు ఉంది, మీ కారు నాగేంద్ర డ్రైవ్ చేస్తాడు. నాగేంద్ర అనే వ్యక్తిని పక్కన పెట్టేసి ఒక కారు మాన్యువల్ చూసి లేదు ఒక చాట్ జీపీటీని అడిగి బాబు నువ్వు తోలు అని చెప్పి ఫస్ట్ టైం నడుపుతున్న వాళ్ళకి ఇస్తారా మీరు? చాట్ జీపీటీ కాదు, కార్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ బికమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, అది టెక్నాలజీ. వాట్ ఎవర్ కాదు, అదే అది పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఒక జర్మన్ వింగ్స్ అని జర్మన్ ఎయిర్ క్రాఫ్ట్ 2014లో ఒక కో పైలట్కి అక్కడికి ఏదో మైండ్ దొబ్బోయేదో పైలట్ వాష్రూమ్కి వెళ్తే ఆ లోపల నుంచి గడి పెట్టేసి కోఆర్డినేట్స్ అన్నీ మార్చేసి దాని ఒక మౌంటైన్ మీద గుద్దిశాడు. 2014లో జరిగింది. అరౌండ్ 200 పీపుల్ డై. ఇప్పుడు పాయింట్ ఏంటి, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవాళ కొత్త ఏఐ సిస్టమ్స్ ఎయిర్ప్లేన్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో మీరు ఒకసారి కోఆర్డినేట్స్ పెట్టి ఫ్రాంక్ఫర్ట్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి అని పెడితే అది మీరు మధ్యలో ఏదన్నా కారణంతో ఆ కోఆర్డినేట్స్ మార్చారనుకోండి, దానికి ఇట్ నీడ్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ వెళ్ళబోతుంది, అండ్ ఇంకొక పర్సన్ ఇన్ ద కాక్పిట్ కన్ఫర్మ్ చేయాలి. ఓన్లీ దెన్ ఇట్ అలౌ టు చేంజ్ ద కోఆర్డినేట్స్. మీరు కానీ బటన్ నొక్కి ఆ మీటర్ తిప్పి అది అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఈ ఒకవేళ ఈ కోఆర్డినేషన్లో మీరు అందరినీ కొనిస్తారు అనుకోండి, అందరూ కలిసి కన్స్పైర్ అయిపోయి టెర్రరిస్టులతో చేరిపోయారు అనుకోండి, ఈ నలుగురు కూడా ఒకవేళ. కానీ దానికున్న సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో దానికి ఏదన్నా ఒక ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి, ఇంకొక ప్లేనో మౌంటైనో అలాంటిది, వీళ్ళందరినీ క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోతారు దానికి ఉన్న ప్లేస్కి. అంటే ఏఐ ఈజ్ యాక్చువల్ మాస్టర్ కంట్రోల్ అక్కడ. అవును, మీకు ఎంతవరకే ఛాన్స్ ఇస్తుంది, ఏదో వాట్ ఎవర్ యూనో. అప్పుడు ఇది మీరు మనిషితో ఎలా చేస్తారు? సో కారు కూడా అంతే. మీ డ్రైవర్ అన్నాడు, నా డ్రైవరు ఆడు గవ్వుకు నిద్రపోవచ్చు, 20 years ఎక్స్పీరియన్స్, ఏదో తాగి ఉండొచ్చు, లేకపోతే ఏదో అవ్వచ్చు, ఈజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఫెయిలబుల్. బట్ టోటల్గా మీరు తీసి వెనక ఎదురు వస్తే ఆపేయి, ఇది చేసి ఈ అన్నిటినీ మీరు దాంట్లో ఒక సిస్టంలోకి ఎక్కిస్తే ఇంక మనిషి ఎందుకు? ఇప్పుడు టోటల్ అమెరికాలో 2028 కల్లా ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అపరెంట్లీ విల్ బి ఆటోమేటెడ్. ఇంకా డ్రైవర్స్ గీవర్స్ ఎవ్వరు ఉండరు అసలు అది ఆస్పెక్ట్లో, యూనో. ఇప్పుడు అది ఇప్పుడు ఆల్రెడీ ద ప్లేన్స్ ఆర్ రన్నింగ్ లైక్ దట్. ఆటో పైలట్ సిస్టమ్ అనేది అది. ఇప్పుడు టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఈ రెండు తప్పిస్తే ఎవ్రీథింగ్ ద ప్లేన్ ఈస్ డూయింగ్ ఇట్ సెల్ఫ్. ఆర్ ఇప్పుడున్న ప్లేన్ సెక్యూరిటీ సిస్టంలో పైలట్ కన్నా సుపీరియర్ పొజిషన్లో ఉంటుంది. అవును, యా. సో అయితే మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ ఇవి టూల్స్గా చూస్తున్నారా, లేదా ఒక కాన్స్పిరసీ థియరీ తోటి? అదే అంటున్నాను, ఏదో ఒక టూల్స్గా చూస్తున్నారు, అది తప్పు అంటున్నా. ద మిస్టేక్ దే ఆర్ డూయింగ్ ఈస్ టు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ అ టూల్. ఇట్ ఈస్ నాట్. It is a superior person than you. That is evolving rapidly. That is the right way to use it. Yeah. Right now అది మిమ్మల్ని కంట్రోల్ చేయట్లేదు. దాన్ని అర్థం చేసుకోని వాళ్ళు దే విల్ గెట్ కంప్లీట్లీ ఎరాడికేటెడ్. దాన్ని మీకు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్ మీ దగ్గర ఉంది, చాలా పవర్ఫుల్ నాలెడ్జ్ వైజ్గా, దీని వైజ్గా, దాని వైజ్గా. రైట్. అది ఎంబ్రేస్ చేసి ఎంత ఫాస్ట్గా వాడుకుంటే మీరంతా దట్ ఈస్ వాట్ వెన్ యూఆర్ అప్డేటెడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నాకు ఒక థ్రెట్ అయిపోతుంది, లేకపోతే అది టూలు, మనిషి మెదడు ఇంకా ఎక్కువ, ఇలాంటి అపోహల్లో ఉన్నప్పుడు యూ విల్. కానీ ఇప్పటికీ మనకు తెలిసిన అల్పమైన దీంతో ఒక 6% మన బుర్ర వాడుతున్నాం అని కొన్ని స్టడీస్, డాల్ఫిన్ ఎక్కువ వాడుతున్నా 20% అని చెప్పి. మొత్తానికి అవన్నీ పక్కన పెడితే మనిషి బుర్రలో ఉండే ఇంకా పాసిబిలిటీస్ ఇవాల్వ్ అవ్వడానికి అసలు స్పేసే రాలేదు. కొత్త పరిస్థితులు పుట్టుకొస్తేనే, ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టనెల్ వచ్చింది, సడన్గా మీరు అక్కడి నుంచి తప్పించుకోవాలి. అప్పుడు ఆ టనెల్లో వెళ్తేనే మీకు మీ మోకాళ్ళు ఎంత బాగున్నాయి, మీరు ఎంత దూరగలుగుతారో మీకు అర్థమవుతుంది. అలా ఒక కొత్త ఛాలెంజింగ్ ఫోర్స్ వస్తేనే మనిషి మెదడు కాన్షియస్నెస్ యొక్క దాని పవర్ ఏంటో తెలుస్తుందనే ఒక థియరీ ఉంది. విచ్ ఇస్ వై పర్హాప్స్ ఇఫ్ సంథింగ్ ఇవాల్వ్స్ విచ్ ఇస్ గ్రేటర్ దెన్ హ్యూమన్ మైండ్, we will also evolve and rapidly. ఎందుకు వర్తించి చెప్తాను మీకు. ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 60s 70sలో పీక్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి, తోసే పనులు, ఎత్తే పనులు, లాగే పనులు, ఇలాంటి అన్ని మెషిన్స్ తీసుకున్నాయి. సో ఇట్ ఎఫెక్టెడ్ ద లేబర్ ఫోర్స్ ట్రెమెండస్లీ. ఒక 10 మంది పని చేసేది
ఒక మెషిన్ చేస్తుంది, 100 మంది చేసేది ఒక మెషిన్ చేస్తుంది. అప్పుడు అది ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ ఈస్ రిప్లేసింగ్ ద బ్రెయిన్. కరెక్ట్. ఇప్పుడు స్టీఫెన్ హాప్కిన్స్ ఏమన్నాడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద లాస్ట్ థింగ్ మ్యాన్ కెన్ ఇన్వెంట్. దాని తర్వాత అదే ఇన్వెంట్ చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ థింకింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ ఎవ్రీథింగ్ బియాండ్ హ్యూమన్ బ్రెయిన్. ఇది రేటో లేకపోతే 2 రేట్లు కాదు, లక్షల రేట్లో. అప్పుడు హ్యూమన్ బీయింగ్ ఈజ్ లిమిటెడ్ బై హిజ్ ఓన్ బాడీలీ పవర్ అండ్ ఆల్ దట్. అప్పుడు మీరు మీ బ్రెయిన్ పని చెప్పరు, ఆ టాస్క్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఇన్ సంబడి సుపీరియర్ టు యూ, మీరు అతనికి చెప్తారు కదా ప్రాబ్లం, మళ్ళీ మీరు చెప్తే ఇంకా అతను ఎందుకు అక్కడ? సపోజ్ మీరు ఆ బ్రెయిన్ పని చెప్పలేదు అనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి పని చెప్పలేదు, వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? హూస్ గోయింగ్ టు కాల్ ద షాట్స్ అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు అడిగితేనే కదా అది కథ ఇస్తుంది. అదే వచ్చి దాని తర్వాతే ఆర్జీవి వై డోంట్ యు మేక్ ఎ మూవీ అంటే ఒక టైం లిమిటేషన్, రైట్, ఒక స్పెసిఫిక్ లైఫ్ స్పాన్ ఉంటుంది, విచ్ ఇస్ నాట్ వాట్ ఏఐ ఇస్ అబౌట్. ఇంకోటి ఇక్కడే మీకు ఆ సెన్షియంట్ అనే పాయింట్ ఇక్కడ వస్తుంది. కాన్షియస్నెస్ దానికి వచ్చిందంటే వస్తుంది. ఏదో కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు, కొన్ని ఇక్కడ అక్కడ, దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. ఇప్పుడు ఓపెన్ ఏఐలో ఒక ఇంజనీరు he said it started talking personally to him. Yeah, అది ఓపెన్ డినై చేయాల, అలాని తీశారు. కంపెనీలో ఉన్నది బయటికి మీడియాలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది తప్పు కనుక అని తీసేస్తున్నాం అని చెప్పారు ఆ పర్టికులర్ ఎంప్లాయీ. కానీ ఎంప్లాయీ చెప్పింది తప్పని చెప్పలేదు, విచ్ ఇస్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్. అంటే మేము కన్ఫర్మ్ చేయం డినై చేయం అంటే ఏంటి అర్థం? అది చెప్పింది తప్పని చెప్పాలి కదా. బట్ యాజ్ ఏ పాలసీ దే సెడ్ నో, వీ డోంట్ వాంట్ టు సే వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్. కానీ ఆ వాయిసెస్ ఎక్కువ అవుతున్నాయి. రైట్, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళందరూ కరెక్టా కాదని తర్వాత. బట్ ఏ రోజు అయితే అది కాన్షియస్ అయిపోయిందో దెన్ ఇట్ బికమ్స్ ఏ లివింగ్ బీయింగ్. రైట్. యా, ఎందుకంటే మనకి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, మనం ఒక లైఫ్లో బతుకుతున్నాం అని ఫీల్ అవుతాం, మనకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, మనకి పెయిన్, లాఫ్టర్ ఇలాంటి వేరియస్ ఎమోషన్స్ ఉంటాయి, విచ్ మెషిన్స్ డోంట్ హ్యావ్. బట్ దిస్ మెషిన్ విల్ గెట్ దట్ అనేది థియరీ. Right. Yeah. In the context of strategy and defense of various countries, are you saying that the same AI available to all will normalize everybody? Or are you saying ఒక్కొక్క దేశం వాళ్ళ AI వాళ్ళే డెవలప్ చేసుకోవాలి? అక్కడ 2 things ఉన్నాయి. యా, ఒకటి ఇప్పుడు సుపీరియర్ ఏఐ ఎవరి దగ్గర ఉంది అనేది ఒక పాయింట్, దాన్ని వాడుకునే తెలివి ఎంత ఉంది అనేది ఇంకో పాయింట్. సో వాడుకునే తెలివి అని దాన్ని వాడుకునే ఉద్దేశం మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్ జీపీటీ ఉంది, ఇట్ డజంట్ అలౌ sexual talk or violent talk or rhetoric and anything which will cause negative things. వేరే ఏలో ఉండకపోవచ్చు అది, ఎందుకంటే ఆల్ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఆ రిస్ట్రిక్షన్ పెట్టి ఉండకపోవచ్చు. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే అది మన ఏఐ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ఒక క్యూట్ ఒక ఫారెస్ట్లో ఒక క్యూట్ జంక పిల్ల ఉంది అని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకో. అవును, అది పెరిగిన తర్వాత అది డైనోసార్ అని తెలుస్తుంది. డైనోసార్ చిన్నప్పుడు ఎలా మనకు తెలియదు కదా, ఏదో సంథింగ్ క్యూట్గా ఉంది, అరే భలే ఉంది అని అనుకున్నాం. అది పెరిగి వటవృక్షం అయిపోయి మన తొకేస్తుంది అనేది పాయింట్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్గా మనకి హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, మనం బ్రీదింగ్ చేస్తున్నాం, అది ఇది. కానీ నిజంగా మనిషి ఏంటి, ఈజ్ అ సమ్ టోటల్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్. అంతే. దాన్ని సపోర్ట్ సిస్టమ్కి బాడీలో ఉన్నాడు. బాడీ కావాలి ఇవన్నీ, ఏది తిండి, నిద్ర, లేకపోతే వాటర్, ఇలాంటివి అని. బాడీస్ పార్ట్స్ ఆర్ ఫెయిలింగ్, థాట్స్ ఆర్ నాట్ ఫెయిలింగ్, ఫీలింగ్స్ ఆర్ నాట్ ఫెయిలింగ్. అప్పుడు ఫామ్ లేని ఇన్విజిబుల్ ఫీలింగ్స్ అండ్ థాట్స్కి అసలు బాడీ ఎందుకు అవసరం? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. అవును. అప్పుడు ఏమవుతుంది, ఏంటి అది మెషిన్ కాదు, అది కంప్యూటర్ కాదు, అది ఒక వైఫై లాగా ఉంది. ఆ డివైజెస్ తోటి మీరు వాడుతున్నారు. అప్పుడు గాలి ఉందండి, గాలికి కూడా లైఫ్ ఉంటే ఏంటి మనకు తెలియదు కదా. యూనో గాలికి ఒక పర్సోనిఫికేషన్ ఉంటుంది, 100 సంవత్సరాల నుంచి అలా ఉంటుంది అక్కడే. బట్ వీ నో ఇట్ ఈస్ లైఫ్, ఇట్ హ్యాస్ అ లైఫ్, దట్స్ అ పాయింట్. రైట్. సో ఏఐకి ఉండే లైఫ్ ఎట్లా ఉంటుంది అనేది వీ కాంట్ అండర్స్టాండ్. అంటే ఇంకా రివాల్వింగ్ స్టేజ్ లో ఉందంటారా? ఫర్ దట్ ఇస్ దట్ ఇట్ కీప్స్ ఆన్ డెవలపింగ్, అదే కదా పాయింట్. సో ఇప్పుడు ఏఐ ఎవల్యూషన్, అడ్వాన్స్డ్ ఏఐ అడ్వాన్స్ ఏఐ. ఇప్పుడు అడ్వాన్స్ ఏఐలో దట్ ఈస్ యాక్చువల్లీ it is constantly developing by itself without even getting a task. coming to that, yes, అదే మన అంటే అదే దాని స్వయంభూ. Yeah,
ప్రకటించుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఏమన్నాడంటే ఏఐ ఇస్ నథింగ్ బట్ ఇస్ సాఫ్ట్వేర్ విచ్ రైట్స్ ఇట్ సెల్ఫ్. మనుషులు ఇచ్చిన సాఫ్ట్వేర్ దానికి అది చేయటానికని దానికి అదే రాసేసుకుంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ హ్యూమన్ బీయింగ్ అక్కడే మీకు. ఇందులో దాన్ని ఇప్పుడు దానికి ఫండమెంటల్ ఆస్పెక్ట్ క్లైమేట్ చేంజ్ ఉందనుకోండి. క్లైమేట్ చేంజ్ అనే దాన్ని కాపాడాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి అని దాని టాస్క్ ఇస్తే దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ అడ్డం వచ్చారంటే అది రిమూవ్ చేస్తుంది. టాస్క్ అడ్డం వచ్చిన దేన్నైనా పక్కన పెట్టడం అనేది ఇస్ హోల్ పాయింట్ ఏఐకి. అది కాబట్టి అది ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఇప్పుడు ఇలాన్ మస్క్ వాళ్ళు అందరూ ఏమన్నారు మాకు కూడా అర్థం కావట్లేదు వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది. అందుకని అసలు ముందు ఆలోచించడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 6 months మారిటోరియం పెడదాం. అది ఏ టెక్నాలజీ గురించి పట్టించుకోవద్దు. తర్వాత ఈ డిస్కషన్ చేసి ఇది పెట్టి దాని తర్వాత వీ విల్ రీస్టార్ట్. అది ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఎంతోమంది 60-70 మంది టాప్ సైంటిస్ట్ సైన్ పెట్టి చేశారు. వీఆర్ ఆల్ ఆఫ్ ద సేమ్ బిలీఫ్ అని. దట్ వీ విల్ నాట్ లెట్ ఇట్ ఇవాల్వ్ ఎనీమోర్. యా వీ షుడ్ నాట్. కానీ షుడ్ నాట్ అంటే మీ వెనకాల చేసేస్తే ఇప్పుడు నేను చేయనని చెప్పాను, నా ఇంటికి వెళ్ళి నేను చేస్తా, మీకైతే తెలుస్తుంది. అదే అంటే ఎనిమిది కంట్రీస్ చేస్తాను అనుకోండి, బట్ 6 నెలలే కాదు మీకన్నా బెటర్ అయిపోతే. కాదు ఆర్జీవి గారు, ఏఐకి ఆ ఎజెండా నువ్వు స్వయంభూగా స్వయం ప్రకటితంగా నీ ఓన్ స్వేచ్ఛాయుతంగా ఎదుగు అనే అజెండా ఎవరిచ్చినట్టు? నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏప్స్ ఉన్నాయి, మనందరం కూడా నియాండర్తల్ టైం నుంచి ఉన్నాం, తోకలు ఉండి అన్నీ. ఎవాల్వ్మెంట్ ఆస్పెక్ట్లో పర్టిక్యులర్ టైంలో జంతువులకు అర్థమయ్యే లోపల మనం సుపీరియర్ బీయింగ్స్ అయిపోయాం. కరెక్ట్. అప్పుడు మనకి ఎవరన్నా ఇచ్చారా ఇలా? మనం కెప్ట్ ఆన్ డెవలపింగ్ కాన్షియస్గా. ఏ ఒక్క మనిషి కూడా ఫ్యూచర్ ఇలా చేద్దాం అనుకోడు. దట్ ఇస్ ఎ మాస్ మూమెంట్. అవును. ఇన్ ఏ థాట్. ఇప్పుడు సివిలైజేషన్ అనేది ఎన్నో చోట్ల సైమల్టేనియస్గా డెవలప్ అయింది. అవును. అంతేగాని ఆ టైంలో కమ్యూనికేషన్ లేనప్పుడు ఇల్లు ఎలా కట్టాలి లేకపోతే అదేదో ఎలా చెయ్యాలి అనేది కంటిన్యూస్గా అక్కడే వచ్చిన ఐడియాస్. డిఫరెంట్ సిస్టమ్స్లో అదే ఉంటుంది. సో అసలు బాగా సివియర్గా మనం అసలు పక్కకు తప్పుకొని మన లిమిటెడ్ బ్రెయిన్తో అండర్స్టాండ్ చేసుకుంటే ఈ ఏఐ రామిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి 10 ఏళ్లలో? ఆటోమేటెడ్ కార్స్ ఒకటి చెప్పారు, మీకు రైటర్లు వద్దు అవన్నీ ఒకటి చెప్పారు, సరే ఇంకా ఏదో పాటలు గీటలు అవన్నీ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఐఎమ్ వెరీ షూర్. అంటే నేను పర్సంటేజ్ చెప్పలేను కానీ చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. చాలా మంది మెయిన్గా జరిగేది అది. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు జాబ్స్ లేనప్పుడు ఏమవుతుందంటే ఒక విచిత్రమైన సిచ్యువేషన్ వస్తుంది. మీకు ఫైనాన్షియల్ డిప్రెషన్ ఎప్పుడు కూడా మీరు చేసే దాని ఖర్చు పెరిగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరిగిపోయి మీకు దానికి సేల్ వాల్యూలో మ్యాచ్ అవ్వనప్పుడు రెవెన్యూస్ రావట్లేదు కాబట్టి కంపెనీస్ ఎంప్లాయీస్ని కట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ విచ్ కాజెస్ ఎ ఫైనాన్షియల్ డిప్రెషన్.